శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చెయ్యగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. మార్కండేయ శివ అనగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు. మార్కండేయ శివ అనగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు. అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు. అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు. శివ శివ శివయని భజనలు చేయక ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. సురులు వేడి శివానగా గరలము దాచెను కంఠములో. సురులు వేడి శివానగా గరలము దాచెను కంఠములో. అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు? అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు? తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.